వార్తల్లో జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలుపు మనదే, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నంతో భేటీ. టికెట్ కోసం 4 పేర్లు పంపాలని సూచన. జెడ్పీటీసీ టికెట్ల ఖరారుపై ఈ నెల 6వ తేదీన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశం. నిన్న ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేసినట్టున్నాడు. దాంట్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన బైపోల్ అంశం చర్చకు వచ్చింది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, 4 పేర్లు పంపండి అని అంటున్నారట. ఇప్పుడు ఇదంతా ఏం లేదండి, ఏదో మాట్లాడడానికి ఒక ఇదనమాట అంతే. అక్కడ పోటీ పడుతున్నది ఎవరు? నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉండబోతున్నది. వెరీ క్లియర్. ఆయన యాదవ్, ఈయన మున్నూరు కాపు, ఇద్దరి మధ్య పోటీ ఉండబోతున్నది. ఎవరికి టికెట్ వస్తుందన్నది చూడాలి. మూడో వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆప్షన్ ఏదో పెట్టుకున్నాడు. రంజిత్ రెడ్డిని అని అంటున్నారు. రంజిత్ రెడ్డి నేను 200 కోట్లైనా పెడతా, నేను పోటీకి రెడీ అని అంటున్నాడట. రంజిత్ రెడ్డికి ఇచ్చిన ఇంకోరు ఆయన ఎవరు ఉండే కదా, ఈయన ఫహీంకి ఇచ్చిన కాంగ్రెస్ పని కథమే. మరి రామ్మోహన్కి ఇస్తారా, నవీన్ యాదవ్కి ఇస్తారా అన్నది చూడాలి. ఇద్దరి మధ్యనే పోటీ ఉన్నది. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నా కూడా పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు. ప్రధాన పోటీ వీళ్ళ మధ్యనే ఉన్నది. సో వాళ్ళ సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉన్నది. సో కాబట్టి అండ్ దట్టు ఎంఐఎం సపోర్ట్ కూడా ఒకటి ప్రధానంగా ఉన్నది. ఇప్పుడు బొంతు రామ్మోహన్ మేయర్గా పనిచేసిండు గతంలో, నవీన్ యాదవ్ లోకలు, ఆయన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసిండు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, ఒక సానుభూతి ఉన్నది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇగో దీంట్లో కూడా రాసినట్టున్నారు. జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇద్దాం, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్. ఉప ఎన్నికకు అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి, వారి గెలుపు అవకాశాలపై నివేదిక ఇవ్వండి. ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. పొన్నం, తుమ్మల, వివేక్, మహేష్ గౌడ్తో ముఖ్యమంత్రి భేటీ. 3 పేర్లు అధిష్టానానికి పంపబోతున్న టీపీసీసీ. రేసులో పలువురు, తుది నిర్ణయం హైకమాండ్దే. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలను ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా నియమించింది. బరిలో ఎవరిని దించితే గెలుపు అవకాశాలు ఉంటాయో చెప్పాలని వారిని కోరుతోంది. ఈ మేరకు పోటీకి తగిన వ్యక్తులుగా పరిశీలనకు వచ్చిన వారి పేర్లను సిఫారసు చేయాల్సిందిగా ఆ 3 మంత్రులకు రేవంత్ రెడ్డి సూచించారు. స్థానికంగా వారికి ప్రజల్లో ఉన్న మద్దతు వంటి వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జిల్లా టూర్లో ఉన్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నేతల పనితీరుపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సరైన నాయకుల పేర్లను అభ్యర్థిత్వానికి సిఫారసు చేస్తూ 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. ఆ నివేదికకు రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సమీక్షించి 3 పేర్లతో కూడిన ప్రతిపాదనను అధిష్టానానికి పంపబోతున్నారు. అనంతరం స్థానికంగా ఇప్పటికే సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వేలు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ పంపిన ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేయబోతున్నది. టికెట్ రేసులో ప్రధానంగా నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే స్థానిక నేతనే బరిలోకి దించాలి అన్న ప్రతిపాదనకే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయి కావడంతో సహజంగానే ఈ విషయంలో రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం గౌరవిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంజన్ కుమార్ యాదవ్కి వచ్చే అవకాశం లేకపోవచ్చు, సిఎన్ రెడ్డి కూడా అవకాశం ఉండకపోవచ్చు. నేను అనుకోవడం ఇద్దరి మధ్యలోనే నవీన్ యాదవ్ అండ్ బొంతు రామ్మోహన్ మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికి ఎందుకు, రంజిత్ రెడ్డికో ఇంకో రెడ్డికో ఇద్దామన్న ఒక ప్లాన్లో కూడా ఆయన ఒక ఆప్షన్ పెట్టుకున్నట్టుగా కనబడుతున్నది. ఒకవైపున కాంగ్రెస్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు, బీసీ రిజర్వేషన్లు అండ్ రాబోయే ఎజెండా మొత్తం ఈ కులగణన, బీసీల అంశం మీదనే ఫోకస్, సామాజిక న్యాయం మీదనే ఫోకస్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక రెడ్డికి ఇవ్వడం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అన్ని ఈక్వేషన్స్ని ఆలోచించి ఎంఐఎం సపోర్ట్ను కూడా తీసుకుని వాళ్ళు ఒక అభ్యర్థిని కేటాయించే అవకాశం ఉంది. ఎంఐఎం సరే పూర్తిగా ఎంఐఎంకు ఉందా, ముస్లిం ఓట్లు 1,20,000 ఉన్నాయి అని అంటే అంత సినిమా కూడా ఏం లేదు. ఎంఐఎం అభ్యర్థి గతంలో పోటీ చేసినప్పుడు కూడా 10,000, 20,000 ఓట్లే వచ్చినట్టున్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అవుట్రైట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం వల్ల ఆ వర్గాల్లో కొంత అటువైపు ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధాన పోటీ ఉన్నది.